అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. సత్పురుషుడు గంధం చెక్క లాంటివాడు. ఈ నీతి కథ విందాము. గంధపు చెక్కను నరికిన, అరగదీసిన, కాండాన్ని తొలిచిన సుగంధాన్నే ఇస్తుంది. సత్పురుషుడు గంధం చెక్క లాంటివాడు. తనను పట్టించుకోకున్నా, తనకు విలువ ఇవ్వకున్నా, తనను హేళన చేసిన సమాజ శ్రేయస్సుకే పాటుపడతాడు. అలాంటి ఓ గొప్ప సత్పురుషుని కథ ఇది. పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు. ఊళ్ళో వారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ, ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ, త్రికాలముల యందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు. ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది. కానీ ఇతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకొని గ్రామస్తులు ఇతడిని సోమరిపోతు అని, అసమర్థుడు అని హేళన చేసేవారు. అయినా ఇదేమి పట్టించుకోక సుశాంతుడు తన లోక కళ్యాణం సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా సాగుతుండగా ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ నది ఆవల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి వెళ్ళి పెళ్లి కోసమేనని పడవలో బయలుదేరారు. పడవ బయలుదేరుతుండగా ఈ సుశాంతుడు పరుగు పరుగున పడవను చేరుకొని, నేను కూడా నది ఆవలకు వస్తానన్నాడు. ఇది విన్న గ్రామస్తులు, ఒరే, అక్కడ కూడా భిక్షమెత్తుకుంటావా అని ఈ నిస్వార్థ సాధకుడిని అవమానపరిచి పడవలో చోటు లేదని చెప్పారు. అయినా సరే నేను వస్తాను అని సుశాంతుడు పట్టుబడితే వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో, సరే, మాతో ఆవల ఒడ్డుకురా, కానీ ఈ పడవలో నీవు 2 కాళ్ళు పట్టవు, ఒంటి కాలు మీద నిల్చుని రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు సాధకుడు సంతోషంతో సరే అని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడిమతో నిల్చున్నాడు. ప్రయాణం ప్రారంభమైంది. ఇక ఆవలి ఒడ్డు 100 అడుగుల దూరములో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగడం మొదలైంది. పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణుకుతూ ఉన్నారు. ఈ అధిక బరువుకు కారణం వీడే అని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుడిని పడవ నుండి నీటిలోకి నెట్టేయబోయారు. భయపడకండి, ఎవరికీ ఏమీ కాదు అని సుశాంతుడు ఎంత చెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుండి నెట్టేశారు. అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు పక్కనే ఉన్న ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు. ఆ వేదనతో ఏడుస్తూ, భగవంతుడా, నన్ను మన్నించు, చివరి వరకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. సుశాంతుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు. అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు. సుశాంతుడనే సాధకుడిని పడవలో నుండి నెట్టేయగానే పడవలోకి నీళ్లు వచ్చి పడవ ఎందుకు మునిగిపోయిందో తెలుసా? సుశాంతుడు అప్పటి వరకు పడవలో ఒంటి కాలు మడిమతో నిల్చున్నది ఆ పడవలో ఉన్న రంధ్రంపైనే. పడవలో కన్నం పడ్డదన్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి ఊరు వాళ్ళు వద్దన్న, అవమానపరిచిన గ్రామస్తులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు. కానీ ఏమి చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుడిని తక్కువ అంచనా వేసి అందరూ మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఈ కథలో నీతి ఏందంటే, ధనధాన్య సంపద ఉంది కదా అని సత్పురుషులను, సాధకులను హేళన చేయవద్దు. సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం వర్షపు చినుకులను చూస్తున్నాం. సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం అన్నం మెతుకును చూస్తున్నాం. సాధువులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం ప్రాణవాయువును పీల్చగలుగుతున్నాం. మన సంపద, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు ఇవి అన్నీ సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు.
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. జై గోవింద.